చూడండి, ఈరోజు జాతీయ అధ్యక్షులు గారి పక్కన వెనకాల ఎవరు కూర్చున్నారో, ప్రతిపక్షంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అహర్నిశలు కష్టపడిన వారు, మై టీడీపీ ద్వారా మాకు వివరాలు ఇచ్చిన వారు, వాళ్ళని ఈరోజు గుర్తించి గౌరవ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చోబెడతాం జరిగింది. అందుకే ఇక్కడున్న కార్యకర్తలందరినీ కోరుతున్నా, మీ పని గుర్తించాల్సిన బాధ్యత మా పైన ఉంది. కానీ మీరు కష్టపడిన విధానం మాకు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అందుకే మై టీడీపీలో అప్డేట్ చేయండి. పార్టీ పిలిపించిన ఏ కార్యక్రమం అయినా అది మై టీడీపీ ద్వారా పార్టీకి తెలియజేయాలని ఈ సభాముఖంగా కార్యకర్తలందరినీ నేను కోరుతున్నా. అంతేకాదు, మన పార్టీలో ఒక జబ్బు ఉందండి. ఆ జబ్బు పేరేంటి? గట్టిగా చెప్పండి. అలక. దానివల్ల నష్టపోయేది ఎవరు? కార్యకర్తలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అందుకే అలక వీడాలి. మై టీడీపీలో సిబిఎన్ కనెక్ట్ అని ఉంది. మీరు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏమైనా తెలియజేయాలన్నా, జాతీయ అధ్యక్షుల వారికి నేరుగా ఏమైనా తెలియజేయాలన్నా తద్వారా తెలియజేయచ్చు. అందుకే అలక మానేయండి, అవసరం లేదని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తున్నా. మనందరికీ అహంకారం వద్దు. గతంలో చూసాం, అహంకారం వస్తే 151 11కి పడిపోయింది. నాయకులందరినీ కోరుతున్నా, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, కార్యకర్తల దగ్గరికి వెళ్ళాలి, పలకరించాలి, వాళ్ళ సమస్యలు ఏముందో నేరుగా తెలుసుకుని పరిష్కరించాలని ఈ సభాముఖ నాయకులందరికీ నేను పిలిపిస్తున్నా. ఈ మధ్యన జగన్ చూస్తుంటే బాధేస్తుందండి. ఆయనకి క్రెడిట్ చోరీ డిసార్డర్, అంటే క్రెడిట్ చోరీ జబ్బు. దాని పేరు సిసిడి అని నేను పెట్టి ఆయనకు వచ్చిందండి. మొన్నే నుంచుని ఏకంగా ఆసిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ ఆంధ్ర రాష్ట్రానికి రావట్లేదు, లోకేష్ అబద్ధాలు చెప్తానంటాడు. భూమి పూజ అయిన తర్వాత ఏకంగా ఆయన బయటకు వచ్చి నేనే తీసుకొచ్చాను, వాళ్ళ భూమి నేనే గెట్టేచ్చా అంటాడు. పాపం ఆయనకి ఈ జబ్బు నుంచి త్వరగా కోలుకోవాలని ఈ సభాముఖంగా ఆ దేవుడు కూడా నేను ప్రార్థిస్తున్నా. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే అధినేత. భారతదేశంలో ఏ పార్టీకి లేని విధంగా 1 కోటి మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకే సొంతం. అందుకే ఈరోజు చూస్తే గతంలో ప్రమాద బీమా కింద 2 లక్షల రూపాయలు వస్తే ఇప్పుడు అది ఏకంగా 5 లక్షల రూపాయలకి పెంచారు మన సిబిఎన్. ఇప్పటి వరకు కార్యకర్తల సంక్షేమం కోసం 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం. ఈ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మొదటి విడతలో క్లస్టర్ యూనిట్ బూత్, జాతీయ రాష్ట్ర మండల్ డివిజన్ గ్రామ కమిటీలు ఉన్న వాళ్ళందరికీ ఉచితంగా హెల్త్ చెకప్ చేసి ఫాలో అప్ కేర్ కూడా అందిస్తామని వాళ్ళందరికీ నేను హామీ ఇస్తున్నాను. ఈరోజు ఒక పవిత్రమైన రోజు. మనందరం ఇక్కడ కూర్చోగలుగుతున్నాం అంటే మన ముందల ఎంతోమంది త్యాగాలు చేశారు. వాళ్ళందరినీ జీవిత